పిల్లల సమస్యకు వచ్చింది అనుకోండి, భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనాల్సిన అవసరం ఉంటుందా పూజా కార్యక్రమంలో? ఖచ్చితంగా భార్యాభర్తలు పాల్గొవాల్సి అవసరం వస్తుంది. లేదు అక్కడ బాగలేదు, భర్త ఏరే దూరంలో ఉంటాడు, భార్య వచ్చినా మన దగ్గర సంప్రదిస్తే దాని మార్గం చేయొచ్చు. లేదు వాళ్ళు చేయలేని స్థితి ఉన్నా కానీ వాళ్ళ ద్వారాగా ఆ సమస్యను ఇరుగుడి చేసే పరిస్థితి కూడా చేయొచ్చు. ముఖ్యంగా ఎంత సమయం పడుతుంది దీనికి? దీనికి 11 రోజుల సమయం పడుతుంది. 3 వారాలు వాళ్ళ గుడికి వెళ్ళాల్సి వస్తుంది. అర్థమైనా తల్లి? మనం 11 రోజులు పూజ చేయాల్సి వస్తుంది. 3 రోజులు వాళ్ళ గుడికి వెళ్ళాల్సి వస్తుంది. దీనికి కూడా మంత్రాలు తంత్రాలు ఉంటాయి, తాయెత్తులు ఖచ్చితంగా ఉంటాయి. మంత్రం లేనిది యంత్రము లేనిది శాంతి జరగదు కదా. యంత్రము లేనిది ఏది శాంతి ఉండదు. దైవ గుడి కట్టాలన్నా కానీ యంత్రంతోనే నిలబెట్టాలి, యంత్రం లేనిది ఏది నిలవదు. ఇప్పుడు ఒకవేళ ఎలాంటి సమస్య ఉన్నా సరే, అది నరదిష్టి కావచ్చు, సంతానలేమి కావచ్చు, వివాహం కావట్లేదు కావచ్చు, చేతబడి కావచ్చు, ఆరోగ్యకరమైన పరిస్థితులు కావచ్చు, రోజు ఉన్న మనిషి కాస్త డిఫరెంట్గా ఏదన్నా ప్రవర్తిస్తున్నారు అని అంటే వీళ్ళ మీద ఏదైనా దోషం ప్రయోగింపబడిందేమో అని ఒక డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఫోన్ త్రూ సంప్రదిస్తే సరిపోతుంది. ఎక్కడి వారైనా సరే సరైన సలహాలు సూచనలు, మరీ ముఖ్యంగా దానికి సంబంధించిన తంత్రము మంత్రము వేసి వాటి నుండి అయితే మీరు వాళ్ళని విడిపిస్తారు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. శుభం. ఓం నమః శివాయ.